వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పేరుకే తెలుగు పత్రిక, అది కూడా సాక్షి అని చాలా చక్కటి పేరు పెట్టుకుని. అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేనేం చెప్పాల్సినటువంటి పని లేదు. ఆల్రెడీ సోషల్ మీడియా అంతా కూడా అదే మాట్లాడుతున్నారు. రాజకీయ పరంగా చూసినప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే అంటున్నారు. పేరుకి మాత్రమే అది సాక్షి, కానీ మనస్సాక్షి లేకుండా చిమ్మేదంతా విషమే. బుర్ర నిండా మొత్తం రాజకీయ తెగులే తప్ప ఇంకోటి ఏం లేదు. అక్షరాల పేరుతో చిమ్మేది వార్తలు కాదు, బురద అని అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ సోమవారం ప్రచురించినటువంటి సీఎం సన్నిహితులకైనా జాక్పాట్ అనేటువంటి ఒక కథనం. ఆ కథనంలో ఏముంది అనేది ఒక్కసారి చూసినట్లయితే ఇందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, చాలా చక్కగా మెన్షన్ చేశారు. సోమవారం వచ్చినటువంటి ఫ్రంట్ పేజీలో సీఎం సన్నిహితులకైనా జాక్పాట్, నీరుకొండలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు కూతురు వాళ్ళకి 5.39 ఎకరాలు సిఆర్డీఏకి అప్పగింత. ఫలితంగా వెస్ట్ బైపాస్ పక్కన 1500 గజాల చొప్పున 1000 గజాల చొప్పున మరో 2 నివాస ప్లాట్ల కేటాయింపు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కూడల్లో 660 గజాల చొప్పున ఇంకో 2 వాణిజ్య ప్లాట్లు. చంద్రబాబుకు సన్నిహితులైన బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకి ఇదే రీతిలో ప్రాధాన్యం. సచివాలయానికి కోతవేటు దూరంలో సీఎం ఇంటికి సమీపంలోనే ప్లాట్ల కేటాయింపు. వారు సీఎం కోటరీ కావడం వల్లే చేతివాటం ప్రదర్శించారు అని ప్రభుత్వం సిఆర్డీఏపై రైతుల ఆగ్రహం. రైతులు కాదు ఆగ్రహం, సాక్షి ఆగ్రహం అనాలి ఇక్కడ. ఎందుకంటే అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కూడా లేనటువంటిది కాబట్టి. సో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా రాశారు. అసలు జోక్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం ముందుగా. సో దీంట్లో వేమూరి ఆదిత్య, అనుష, వేమూరి రాధాకృష్ణ గారి సంతానం, వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లను కేటాయింపును జాక్పాట్గా చిత్రీకరించి పచ్చి వక్రీకరణకి దిగిందంటే పిచ్చి పిచ్చి రాతలు రాసింది. వాస్తవాలు చూస్తే 2015లో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి శంకుస్థాపన చేసిన తర్వాత 2016లో రాజధాని ప్రాంతంలో వేలాది మందిలాగే వీళ్ళు కూడా భూములు కొనుగోలు చేశారు. ఎవరు ఎక్కడ ఎలాంటి రహస్య ఒప్పందాలు కూడా చేసుకోలేదు. ఏదైనా ప్రత్యేక మేనేజ్మెంట్ జరిగిందా? లేనే లేదు. నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రీజియన్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అథారిటీ, వాళ్ళ ఆధ్వర్యంలో లాటరీ విధానంలో వీళ్ళకి కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయించింది. సిఆర్డీఏ విధానం ఎలా ఉంది అనేది రైతులను అడిగితే చాలా క్లియర్గా చెప్తారు. ఏ రెవెన్యూ గ్రామంలో భూమిని ఇస్తే అదే గ్రామ పరిధిలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడం మొదటి ప్రాధాన్యత. ఒకవేళ అక్కడ భూమి అందుబాటులో లేకపోతే దానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఇతర లేఅవుట్లలో కేటాయిస్తారు. నీరుకొండలో జలాశయం, పర్యాటక హబ్ ప్రతిపాదనల కారణంగా అక్కడ భూమి కొరత ఏర్పడడంతో చాలామందిలాగే ఆదిత్య, అనుషులకు కూడా ఇతర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చాయి. ఇదేమి ప్రత్యేక అనుకూలత కాదు, లాటరీ సిస్టమ్, జనరల్ పాలసీ అయినా మనకు అర్థం కాదు. ఇక నవులూరు, ఎర్రబాలెం ఈ లేఅవుట్లో 1500 చదరపు గజాల ప్లాట్లు ఒకే బ్లాక్లో ఏర్పాటు చేయడం సిఆర్డీఏ రూపొందించినటువంటి ప్రామాణిక విధానం. అంటే ఉన్నటువంటి స్థలంలో అన్నీ కూడా కేవలం 1500 గజాలే. ఏ ఒకటి 500 ఒకటి, 1000 ఒకటి, 1500 ఒకటి ఇలా చేయలేదు. ఈ లేఅవుట్లో మొత్తం 1500 గజాల ఇది మాత్రమే ఇచ్చారు. కంప్లీట్గా దాని ప్రకారమే లేఅవుట్లు వేశారు. అదే నిబంధనలు అనుసరించి లాటరీలో వాళ్ళకి ప్లాట్లు వచ్చాయి. ఇది అయాచిత లబ్ధి ఎలా అవుతుంది? కానీ మనం రాసేస్తాం, సాక్షి పత్రికలో రాసేశారు. సో దీని మీద ఆంధ్రజ్యోతి కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ ప్లాట్ల సమీపంలో కొండవీటి వాగు ప్రవహిస్తోంది అంటే అది ప్రీమియం అడ్వాంటేజ్ కంటే భవిష్యత్తులో ముంపు వంటి సమస్యలకు అవకాశం ఉన్న ప్రాంతం కొండవీటి వాగు పక్కన. కానీ రైతుల్లో అసంతృప్తి రేపాలనేటువంటి ఉద్దేశంతో విలువైన ప్లాట్లు కట్టబెట్టారు అంటూ నీచ ప్రచారానికి దిగారు. అంటే ఇక్కడ మావిగనేమైంది, మరి వీళ్ళు చెప్తున్నట్టు ఏమైంది? మొన్న కూడా అనుకున్నాం కదా, అమరావతిలో ఏముంది, ఇంకేమీ లేదు అని చెప్పి అంతా కూడా వాల్యూ లేనే లేదు అని మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ అన్నీ కూడా ఏం చేయాలన్నా కూడా 100 అడుగులు లోతు అవ్వాలి, ఇది చేయాలి, మట్టి సారవంతం కానే కాదు, ఇవన్నీ మాట్లాడితే మరి ఇదే సాక్షి పత్రికలో అప్పుడు కూడా ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యవహారం చూసిందేగా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక నీచ ప్రచారం. ఇక్కడ నిజంగా ఎవరైనా ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి లాభపడాలి అనే ఉద్దేశం ఉంటే కోర్ క్యాపిటల్లో ఉన్నటువంటి రాయపూడి, నేలపాడు, తుళ్ళూరు, వెలగపూడి ఈ జోన్లలో ప్లాట్లు తీసుకొచ్చుగా. అక్కడ చదరపు గజం 50 నుంచి 60 వేల పైచిలకు పొలుగుతోంది. కానీ వీళ్ళకి వచ్చింది కురగల్లు, నవలూరు, ఎర్రబాలెం. అంటే ఇక్కడ ఆన్ యావరేజ్ 25,000 నుంచి 30,000, 35,000 దాకా ఇక్కడ ఉన్నాయి. మరి జాక్పాట్ అని ఎలాగంటారు? ఇంకొకటి, రిటర్నబుల్ ప్లాట్ల నిబంధనలు 2015లో రూపొందించారు. లాటరీ ప్రక్రియ 2018లోనే పూర్తయిపోయింది. మరి
అది జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రావడం, మొత్తం అన్ని క్లీన్ చేయడం, అసలు ఎవరికి ఇచ్చేది లేదు చచ్చేది లేదు అన్నట్టుగా పెట్టి 3 రాజధానులను దిక్కుమాలిన ఇది తీసుకురావడం, ఇదంతా అయిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ అయాచితంగా లబ్ధి చేకూర్చేశాడు. ఇది రాయడం ఏంటి? 2018లోనే అయిపోయినటువంటి లాటరీకి ఇప్పుడు వచ్చి ఇంకేం చేయడం? ఎక్కడ అక్రమం జరిగింటే మరి 2019లోనే బయటపెట్టి ఇదిగో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ విధంగా చంద్రబాబుకి ఉన్నాడు కాబట్టి మొత్తం అంతా అక్కడ కొట్టేశాడు, రైతులకు మాత్రం అన్యాయం జరిగిపోయిందని ఆ 5 ఏళ్లలో ఎన్ని చేసి ఉండేవాళ్ళు? అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేసి ఉండేవాళ్ళు? మొత్తం అన్నీ అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసి ఉండేవాళ్ళు కదా, రైతులకు అప్పుడే చెప్పుండేవాళ్ళు కదా. నిజంగా అక్కడ అన్యాయమే జరుగుంటే రైతులు ఇన్నాళ్ళ మౌనంగా ఉండేవాళ్ళ? లేదుగా. ఇక సిఆర్డిఏ వెబ్సైట్లో ఫ్లాట్ నెంబర్స్తో సహా వెతికితే మొత్తం వాస్తవాలన్నీ క్లియర్గా కనిపిస్తాయి. కానీ మేము వెబ్సైట్కి వెళ్ళాం, మాకు కావాల్సిన బురదం మేము చల్లడమే మా లక్ష్యం. దాన్ని మా పత్రికలో వేస్తాం, పత్రికలో వేసి బయట పెడతాం, ఇంతే కదా ఉన్నది. మరి మాత్రం దానికి పాత్రికేయ విలువలు, మేము నిజం మాత్రమే చెప్తాం, నిజానికి మాత్రమే నిలబడతాం, తప్పుడు రాతలు మా పత్రికల్లో రావు అంటూ భారతిరెడ్డి గారు ఎందుకని చెప్పి ఏకంగా నేషనల్ కాంక్లేవ్లో మాట్లాడడం తప్పు కదా, తప్పే కదా. అమరావతి మీద ఏ రకంగానైనా సరే విషం చిమ్మి తీరాల్సిందే. బికాస్ అమరావతి అనేది ఆలోచన జగన్మోహన్ రెడ్డిది కాదు. దానివల్ల పేరు వచ్చేగిస్తే ఏమన్నా చంద్రబాబు నాయుడుకి వస్తుంది, అట్ ద సేమ్ టైం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వస్తుంది. అడిగిన వెంటనే ఆలోచించకుండా భవిష్యత్తు కోసమని 33,000 ఎకరాలు ఇచ్చారు చూసారా రైతులు, వాళ్ళకి పేరు వస్తుంది. ఇది రైతు రాజధాని అని వస్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఆయుపట్టు, డెఫినెట్గా అందులో డౌట్ లేదు. కానీ దాని అభివృద్ధికి కానీ ఆలోచనకు కానీ పేరు ఎవరికన్నా వస్తుందంటే దానికి కర్త కర్మ క్రియ ఇద్దరే. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, 2 రైతులు. ఈయనకి ఆలోచన మాత్రమే వచ్చింది, ఆచరణ మొత్తం అంతా రైతులది. బికాజ్ ఈయన ఏదో మాట వరుసగా అడిగాడు, అడిగిన వెంటనే మీరున్నారు కదా, ఎస్ ఇగో తీసుకోండి అని 33,000 ఎకరాలు ఇచ్చారు చూసారా, అది. అంతేగాని పేదలకి ఇళ్ల పేరుతోటి, సెంటు పొట్టాల పేరుతోటి చెరువు కుంటలు, బురద గుంటలు, లేదంటే చౌడు నేలలు, ఇలాంటి చోట ఊరికి దూరంగా శ్మశానాలు, అలాంటి చోట్ల ప్రభుత్వ సొమ్ము తగలేసి మరి దాదాపు 8,000 కోట్ల కుంభకోణం అందులో జరిగిందని చెప్పి అంటున్నారు. బయటికి రావాలి మొత్తం విజిలెన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా 2019-24 మధ్యలో సెంటు పట్టాలతోటి. ఇక్కడ అంతా కూడా పారదర్శకంగా జరిగితే అక్కడ ఏదో అయిపోయింది అని. మరి అదే అమరావతిలో కొనుక్కున్నటువంటి వైసీపీ నేతలను అడగండి, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారుగా, మరి వాళ్ళని చెప్పాలి కదా మాకు ఎక్కడో ఇచ్చారని చెప్పి. ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఎవరు రారు, బికాస్ అక్కడ పారదర్శకంగా ఉంది కాబట్టి ఆ సిస్టమ్. దానికి కోర్టు అజమాయిషి కూడా ఉంది. 5 ఏళ్లలో చేసినటువంటి మొట్టికాయల ప్రహసనానికి కోర్టు అజమాయిషి కూడా ఉంది చాలా క్లియర్గా. అందుకని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు ఏం చేసినా. కనీసం ఆలోచన ఉండాలి, ఏమైనా మాట్లాడాలన్నా, ఏమైనా రాయాలన్నా. ఇలా ఉన్నాయి పాత్రికేయ విలువలు, మరి ఏమనాలి? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.